హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చేపల కూర గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండుని తీసుకోవాలన్నమాట. అందులో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. మనం అందులోకి మసాలాకి కొంచెం కొబ్బరి, ఒక తెల్లగడ్డ, కొంచెం అల్లం ముక్క, తర్వాత కొద్దిగా మెంతులు తీసుకొని వాటిని రోట్లో అలా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా అలా దంచుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవన్నీ కొబ్బరి, తెల్లవాయి, అల్లము, తర్వాత మనం దంచుకున్న మెంతుల పొడి అన్నీ వేసి మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న మసాలాని బాగా వేయించుకోవాలి. అందులో వేసి బాగా వేయించాలన్నమాట, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అంటే ఒక స్పూను కారం పొడి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాగా కలపాలన్నమాట, బాగా వేయించాలి. వేయిస్తే అంటే అది కొద్దిగా బాగుంటుందన్నమాట మసాలా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసి ఇప్పుడే బాగా వేయించాలి. ఆయిల్ వేగిందంటే ఆయిల్ కొద్దిగా పైకి అలా తేలుతుందన్నమాట. అప్పుడు తేలిందంటే అది కొంచెం బాగా వేగిందని. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఆ రసాన్ని ఈ మసాలాలో బాగా కలపాలి. అందులో వేసి చింతపండు రసాన్ని బాగా కలిపెట్టుకోవాలన్నమాట. మనం ఆ మసాలా అవసరమైతే ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలాలోకి. పులుసు సరిపోతుందా లేదా అని చూసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిసేపు అది మూత పెట్టి ఉడకనివ్వాలి. బాగా పొంగొచ్చే వరకు బాగా ఉడకాలన్నమాట. ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని బాగా ఉడికిన తర్వాత అలా ఒకసారి అలా కలిపెట్టేసి అందులోకి చేప ముక్కల్ని, మనం క్లీన్ చేసుకుని పెట్టుకునేటువంటి చేప ముక్కల్ని పెట్టుకోవాలన్నమాట. ఒకే దానిపైన ఒకటి కాకుండా అలా పక్కన పెట్టుకోవాలి. మనము అందులో వేసిన తర్వాత ఫస్ట్లో మాత్రమే గంటెతో అలా అనుకోవచ్చు.
ఉడికిన తర్వాత కలిపెట్టి తగిన ఇరిగిపోతుంది అన్నమాట ముక్క అనేది. అలా టర్న్ చేసుకోవచ్చు ఫస్ట్లోనే, మళ్ళీ చేయకూడదు అన్నమాట, ఎందుకంటే విరిగిపోతుందని. ఇంకా మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేయడం, మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో గరిటెతో తిప్పకుండా అలా ఒకసారి ప్యాన్ని అలా అలా తిప్పితే కదులుతాయన్నమాట. ఒకసారి అలా చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టినా కూడా మగ్గిపోతాయండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పులుసు అనేది ఆవిరైపోతుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని మగ్గిపోతుంది అన్నమాట. అంతే, చేపల పులుసు రెడీ.